ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు సినిమా ఎలా ఉందా? ఇంకొంచెం సౌండ్ కావాలి. అది బేసిక్గా డిజైర్ ఫౌండేషన్ పిల్లలండి. వీళ్ళందరికీ కూడా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు సినిమా చూపిస్తానని మాట ఇచ్చాను. అండ్ అంటే ఏదో ఒక సినిమాకి తీసుకెళ్దాం అనుకున్నాను వీళ్ళని. ఒక హ్యారీ పాటర్ ఏదో ఒకటి మంచి ఒక పిల్లలకి నచ్చే పిల్లల ఫిల్మ్కి తీసుకెళ్దాం అనుకున్నాను. బట్ తర్వాత అనిపించింది డిస్కషన్లో కూడా పిల్ల జమీందార్లో ఒక చిన్న మెసేజ్ కూడా ఉంది. పిల్లలు అందరూ ఈ ఏజ్లో తెలుసుకోవాల్సిన ఒక చిన్న మెసేజ్తో పాటు వాళ్ళకి నచ్చే ఒక ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. అట్ ద సేమ్ టైం అందరూ ఈ పిల్లలందరూ కలిసి ఒకచాటే ఉంటారు. సో మా హాస్టల్ సీన్లు కానీ అక్కడికి వచ్చి నేను పడే కష్టాలు కానీ వీళ్ళందరూ బాగా ఐడెంటిఫై అవుతారు. డెఫినెట్గా బాగా ఎంజాయ్ చేస్తారు అనిపించింది. సో ఈరోజు పిల్ల జమీందార్ షో వేయటం జరిగింది. నిజంగానే నేను అనుకున్నట్టే బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశారు అందరూ. అప్పుడప్పుడు మెయిన్ మామూలు థియేటర్లో కంటే ఇంకా ఆపేచ్చరా, మామూలు థియేటర్లో కంటే మామూలు ప్రేక్షకుల కంటే కూడా ఎక్కువ ఎంజాయ్ చేశారు యాక్చువల్లీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే వాళ్ళ ఈ రోజు వీళ్ళందరి మొహాల మీద నవ్వు చూడగలుగుతున్నందుకు అండ్ దానికి నా సినిమాకి కారణమైనందుకు చాలా గర్వంగా ఉంది, చాలా ప్రౌడ్గా ఉంది. సో టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. అట్ ద సేమ్ టైం ఈరోజు ప్రెస్ ముందు ఇంకో మాట ఇస్తున్నాను. నా ప్రతి సినిమాకి కూడా వీళ్ళందరూ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక సినిమాకి వచ్చి నా షో చూసి వెళ్ళాలి, నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా సినిమా బాగాలేదని ముందే తెలిస్తే దానికి మాత్రం మిమ్మల్ని తీసుకురాను. ఓకే, మంచి సినిమాలు చూపిస్తా. నా పేరు రవి అండి. డిజైర్ సొసైటీ సంస్థ నుంచి వచ్చాను. యాజ్ అ డైరెక్టర్ నేను వర్క్ చేస్తున్నాను డిజైర్ సొసైటీకి. అయితే నాని గారు పోయిన సంవత్సరం చిల్డ్రన్స్ డే రోజు నవంబర్ 14న రావడం జరిగింది 2010లో. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ రోజు పిల్లలతో గడపడం, అట్లాగే పిల్లల యాక్టివ్నెస్ అంతా చూసి హీ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ ది ఆర్గనైజేషన్ అండి. సో అదే రోజు అన్నారు, అప్పటికి షూటింగ్ స్టార్ట్ అయింది పిల్ల జమీందార్. సో అట్లాగే డిఎస్ రావు గారితో కలిసి నాని గారు వచ్చారు ఆ రోజు. సో వాళ్ళు డిస్కస్ చేసుకొని ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఒకరోజు పిల్లలందరికీ చూపిస్తానని ఆ రోజు మాట ఇచ్చారు. సో ఆ రోజు ఇచ్చినటువంటి మాట సంవత్సరం దాటిన తర్వాత కూడా దాన్ని గుర్తుపెట్టుకొని, అట్లాగే డిఎస్ రావు గారే నాకు 3 times మరీ కాల్ చేసి ఏంటి మరి పిల్లలకి కుదురుతుందా ఒకసారి మీరు చెప్పండి ఇదంతా ప్లాన్ చేసుకుని అని వాళ్ళు డిఎస్ రావు గారే మరీ గుర్తు చేసి ఈరోజు ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేశారు. సో ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా ఇచ్చిన మాటని గుర్తుపెట్టుకొని మరి మమ్మల్ని పిలిపించి పిల్లలకి ఇంత ఆనందాన్ని అట్లాగే వాళ్ళకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ని కలిగించినందుకు డిజైర్ సొసైటీ సంస్థ తరపున నిర్మాత డిఎస్ రావు గారికి, అట్లాగే హీరో నాని గారికి, అట్లాగే బిందు మాధవి గారికి ప్రత్యేకంగా పిల్లలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. అట్లాగే ఈ రోజున ఒక చెక్ కూడా డిజైర్ సొసైటీకి డొనేషన్ ఇవ్వడం జరిగింది డిఎస్ రావు గారు. రేపు ఆయన బర్త్డే. అట్లాగే ఈ అమౌంట్ ద్వారా పిల్లలందరికీ కొత్త బట్టలు తీసుకొని చిల్డ్రన్స్ డే నవంబర్ 14న వాళ్ళకి అందేలా చూస్తాము. అట్లా పిల్లలు చిల్డ్రన్స్ డే రోజు సో నాని గారు అన్నారు, సో చిల్డ్రన్స్ డే రోజు పిల్లలందరూ కూడా ఒక పిల్ల జమీందార్ గెటప్ లో పిల్లలంతా కనబడబోతున్నారని ఆశిస్తున్నాను. సో థ్యాంక్స్ టు మీడియా ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెరీ వెరీ ఆస్పిషియస్ డే అండి ఈరోజు. సీరియస్ మామూలుగా ఎన్ని అకేషన్స్కి వెళ్ళినా ఏదో మీడియా ప్రమోషన్ ఉంటుంది, కానీ దిస్ ఈజ్ అ వెరీ ఆస్పిషియస్ డే ఫర్ మా పిల్ల జమీందార్ యూనిట్ మొత్తానికి. స్మైల్స్ పిల్లల మొహాల్లో అంత స్మైల్స్ చూస్తుంటే వెరీ నైస్. ఈ రోజు ఐ ఫీల్ దట్ వి గాట్ ఎ సక్సెస్ ఆఫ్టర్ సీయింగ్ స్మైల్స్ ఆన్ ఆల్ దీస్ ఫేసెస్. ఈ రోజు వీళ్ళంతా వచ్చి మా సినిమాని ఎంజాయ్ చేసినందుకు ఐ వాంట్ థ్యాంక్ దెమ్ ఫర్ గివింగ్ దట్ టైమ్ ఫర్ us. Thank you so much kids. And thanks a lot. సినిమా చూస్తూ వాళ్ళు నవ్వుతుంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే దానికి వాళ్ళకి మీనింగ్ తెలుసో లేదో తెలియదు కానీ బట్ దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. అది చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఇంత పెద్ద సక్సెస్ చేసి ఈ రోజున ఈ పిల్లలందరికీ షో ఏర్పాటు చేసి అలాగే వాళ్ళ వెల్ఫేర్ కోసం రావు గారు ముందుకొచ్చి ఒక చిన్న అమౌంటే ఈ రోజుకి డెఫినెట్గా సంస్థ పెద్దదయ్యి ఇంకా ఎంతకంటే పెద్ద పెద్ద అమౌంట్లు ఎవ్రీ ఇయర్ ప్రతి సినిమాకి ఇస్తారని ఆశిస్తున్నాను. పిల్లలందరితో సినిమా చూస్తాం, వాళ్ళందరి ఫేస్లో ఆనందం చూస్తుంటే నాకు కూడా ఒళ్ళు పులకరించిపోయింది. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలాగే మధ్యలో ఒకసారి నాని నాకు గుర్తు చేసాడు, మనం ఆ రోజు మాట ఇచ్చాం పిల్లలకి సినిమా అరేంజ్ చేస్తాం కదా, మనకి తప్పకుండా గుర్తుందండి. ఆ డైరెక్టర్ గారితో
టైం షెడ్యూల్ చేసుకుంటే ఈ టైం పట్టిందనమాట. సో చాలా హ్యాపీగా ఉంది. డైరెక్టర్ గారు అన్నట్టు నేను ఇంతకుముందు ప్రెస్లో కూడా అన్నాను, ప్రేక్షకులకి నేను థ్యాంక్స్ అనే ఒక చిన్న మాట చెప్పి సరిపెట్టుకొని ఇప్పుడు నా సాయి శక్తులు నేను నిజంగా సినిమా ఫీల్డ్లో అభివృద్ధి చెంది రూపాయి సంపాదించగలిగితే ఇప్పుడు ప్రేక్షకుల కంటే ప్రేక్షకులకే కాదు, వీళ్ళంతా ప్రేక్షకుల తరపున మనం చేయాల్సిన బాధ్యతలు కొన్ని ఉంటాయి ఒక మనిషిగా అని నేను ఫీల్ అవుతాను. నా సాయశక్తిగా నేను ఆల్రెడీ ఇంతకుముందు కొన్నిసార్లు స్టార్ట్ చేశాను. ఇలా ప్రజాసేవ చేయడానికి నేను ఎప్పుడు ముందుంటాను. అదే డైరెక్టర్ గారు అన్నారు కదా, అలా తప్పకుండా చేస్తాను. ఈ విధంగా మీడియా ముందు కూడా నేను చెప్తున్నాను, చేస్తాను కాబట్టి చెప్తున్నాను, చేస్తాను.